నవయుగ తెలుగు నాటక వైతాళికుడు స్వర్గీయ బాదంగిరి సాయి సారథ్యంలో సరికొండ రవీంద్రనాథ్ దర్శకత్వంలో రూపొందిన 2 లఘు చిత్రాల ప్రీవ్యూ ద్వారకానగర్ పౌర గ్రంథాలయంలో ప్రదర్శించారు. వైన్ గ్లాస్ లో లవ్ తుఫాన్, నిహారిక లఘు చిత్రాల ప్రదర్శన వీక్షకులను ఆనందింపచేశాయి. 22 నిమిషాల నిడివి గల నిహారిక చిత్రంలో హీరో యాదవ్ కుమార్, హేమ చక్కగా నటించి ఆకట్టుకున్నారు. 42 నిమిషాల నిడివి గల వైన్ గ్లాస్ లో లవ్ తుఫాన్ చిత్రంలోని రుక్షానా, తేజ, జి గౌతమ్, జర్నలిస్ట్ జోగారావులు నటించారు. ఈ సందర్భంగా దర్శకులు రవీంద్రనాథ్ మాట్లాడుతూ బాదంగిరి సాయి మరణం నాటక రంగానికి తీరని లోటని అన్నారు. నాటక గ్రంథాలయం నెలకొల్పి నాటక రంగానికి ఆయన చేసిన కృషి మరవలేనిదని అన్నారు. ఆయన సహకారంతో 2 లఘు చిత్రాలను నిర్మించి ప్రదర్శించడం ఆనందంగా ఉందని చెప్పారు. తెలుగు నాటకాన్ని మళ్లీ పునరుజ్జీవనింపజేసిన వాడు బాదంగిరి సాయి గారు. ప్రపంచంలోనే ఎక్కడా లేని విధంగా పెద్ద నాటక గ్రంథాలయాన్ని కూడా స్థాపించాడు. ఆయన నా ఫ్రెండ్ కావడం, అందులో నేను డైరెక్షన్ చేసిన ఒక షార్ట్ ఫిల్మ్, ఒక మినీ మూవీకి నేను డైరెక్షన్ చేయడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఆయన లేని లోటు నాటక రంగానికి, సినిమా రంగానికి తీరని లోటని చెప్పాలి. ఇక నా విషయానికి వస్తే, నేను సత్యజిత్ రేకు ఏకలవ్య శిష్యుడిని. సత్యజిత్ రే సినిమాలన్నీ చూశాను. సత్యజిత్ రే సంగీతం, రచన, సంగీతం, దర్శకత్వం, ఎడిటింగ్ అన్నీ ఆయనే చూస్తాడు. అది బాగా నచ్చింది నాకు. అందుకనే నేను కూడా ఎవరి సహాయం తీసుకోకుండా వీడియో ఎడిటింగ్, కెమెరా అన్నీ నేనే చేస్తూ ఈ లవ్ తుఫాన్ సినిమా రూపొందించాను. దాని మంచి బాగానే ఆదరిస్తున్నారు. అది సంతోషం. బాదంగిరి సాయి గారి ప్రోత్సాహంతో మొదట నిహారిక సినిమా షార్ట్ ఫిల్మ్ తీసాము. తర్వాత ఒక 1 year చిన్న షార్ట్ ఫిల్మ్లు మొబైల్ తోటి, చిన్న కెమెరాలతో తీసాము. తర్వాత బాదంగిరి సాయి గారి ప్రోత్సాహంతో ఇది ఇనిషియేషన్ చేసాము. అందుకనే నిర్మాతగా కూడా ఆయన పేరే పెట్టాము, ఆయనకే అంకితం చేసాం. అది మా అదృష్టం. అయితే ఒక అదృష్టం ఏంటంటే, ఈ సినిమా ఆయన చూసిన తర్వాతనే బెడ్ రిడ్డన్ అయ్యాడు. అది నాకు సంతోషకరమైన విషయం. ప్రతి సీన్ ఆయనకు చూపించేసి, ప్రతి సీను ఆయనతో డిస్కషన్ చేసి, మార్పులు చేర్పులు ఉంటే చేసేసి మళ్ళీ రీషూట్ కూడా చేసిన సందర్భాలు ఉన్నాయి. ఆయన గురువుగా, మిత్రుడిగా ఎప్పుడూ నాకు చిరస్మరణీయుడు.